హైదరాబాద్ ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్లను ఐటీ విచారించింది. పుష్ప 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టినట్లు ఐటీ గుర్తించింది. అయితే వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. మరో నిర్మాత ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాల ఆదాయ వ్యయాలపై విచారిస్తోంది ఐటీ. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. హైదరాబాద్ లో ఐటీ సోదాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏంటి అసలు విచారణ ఎలా సాగుతోంది? సోదాలు ఎలా చేస్తున్నారు? గత 2 రోజుల నుంచి కూడా ఐటీ అధికారులు హైదరాబాద్ నగరంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో మొత్తంగా హైదరాబాద్ నుంచి మొత్తంగా టాలీవుడ్ సినిమాలకు సంబంధించి కూడా ఈ విచారణ కొనసాగుతుంది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలతో పాటు అంతకంటే ముందు విడుదలైన పుష్ప 2 సంబంధించిన సినిమా వ్యవహారం సంబంధించి కూడా మొత్తం ఐటీ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ఐటీ మొత్తంగా 16 టీములతోటి మొత్తంగా విచారణ జరుపుతుంది. ఇప్పటికీ సోదాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ 16 టీమ్స్ కూడా మొత్తంగా హైదరాబాద్ లోని 16 చోట్ల కూడా నిర్వహిస్తున్నాయి. అయితే ఓ ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్, తన డిస్ట్రిబ్యూటర్ తో పాటుగా మైత్రి మూవీ సంబంధించిన ప్రొడ్యూసర్ వాళ్ళ మీద కూడా చేస్తున్నారు. దీంతో పాటుగా సుకుమార్ పుష్ప 2 సినిమా 1, 2 నిర్మించిన సుకుమార్ సంబంధించిన డైరెక్టర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే 2 రోజుల పాటు పుష్ప 2 సుకుమార్ సంబంధించి అతను ముంబైలో ఉన్నాడు. అతడు ముంబై నుంచి వస్తున్న దానివల్ల ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ గా అతని ఇంటికి తీసుకోవడానికి కొండాపూర్ లోని అతని ఇంట్లో ప్రస్తుతానికి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే పుష్ప 2 సంబంధించి దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని చెప్పి అధికారికంగా వాళ్ళు మైత్రి మూవీస్ ప్రకటించున్నారు. ఆ నేపథ్యంలో వీటిలో భారీ వ్యత్యాసం ఉండడంతో ఆ మేరకు సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటివరకు ఏమైనా కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారా? ఇప్పటికైతే చూసినైతే మైత్రి మూవీకి సంబంధించి 1800 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని చెప్పి ఇప్పటికీ ఏదైతే వాళ్ళు ప్రకటించి ఉన్నారో ఆ ప్రకటన సందర్భంగా చూస్తే వీళ్ళు ట్యాక్స్ చెల్లింపులు భారీ మొత్తంలో తేడాలు ఉన్నాయి. ట్యాక్స్ చెల్లింపులు కావచ్చు, లేకుంటే ఫర్దర్ గా చూపించే ట్యాక్స్ కావచ్చు, వీటికి సంబంధించి భారీ తేడాలు ఉండటంతో దానికి సంబంధించి ప్రశ్నలు పరంపర గుర్తిస్తున్నారు. సంబంధించి లెక్కలు మొత్తం తెలుస్తున్నారు. ఆ లెక్కలకు సంబంధించిన సమాచారం చెప్తుంది. అయితే బడ్జెట్ పుష్ప 2 సినిమా సందర్భంగా ఎంత మేరకు బడ్జెట్ మీరు పెట్టడం జరిగింది, ఏ మేరకు బడ్జెట్ లో మీరు నిర్మించారు, ఆ మేరకు ఎంత మేరకు లాభాలు వచ్చాయి, తర్వాత ఫర్దర్ గా దీంట్లో హీరోయిన్లకు వచ్చి వాళ్ళ ఖర్చు ఎంత అయింది, వీటికి సంబంధించిన ప్రధానంగా వాటి సంబంధించిన క్వశ్చన్ జరుగుతుంది. దీంతో పాటుగా ఈ 3 భారీ బడ్జెట్ సంక్రాంతి సినిమా విడుదలకు సంబంధించిన ఆ బడ్జెట్ సినిమాలకు సంబంధించి వచ్చిన లాభాలు ఎంత, తర్వాత దానికి సంబంధించి నిర్మించేంత. దీంతో పాటుగా మ్యాంగో ప్రొడక్షన్ సంబంధించి మ్యాంగో రామ్ సంబంధించి అది కూడా అత్యంత కీలకం. ఇటీవల కాలంలో సీరియల్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, చాలా వరకు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న వెబ్ సిరీస్ వీటికి సంబంధించి కూడా అటు మ్యాంగో సంబంధించి పూర్తి సార్ కూడా పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తుంది. అయితే ఓటీటీలో పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్న మ్యాంగో సంబంధించి వ్యవహారం కూడా ఇప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తుంది. ఇంతప్పుడు ఎస్వీఎస్ సంబంధించిన సంస్థలు కూడా చేస్తున్నాం. మరొక ప్రైవేట్ ఫైనాన్స్ సంబంధించిన ఇళ్లలో కూడా ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలు ఇంకా పూర్తి కాలేదు. సోదాలు కూడా దాదాపుగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అండ్ రమేష్ వైట్ల, ఇప్పుడు వీరితో పాటు ఇంకెవరైనా ఈ ఐటీ సోదాలు చేసే లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికైతే ఎవరైతే సినిమాలకి ఆ భారీ బడ్జెట్లకు ఫైనాన్స్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళపైన కూడా నిఘా పెట్టే అవకాశం ఉంది. వాళ్ళపైన కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా సోదా చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించినప్పుడు నిర్మించే టైంలో ఖర్చు అనేది విపరీతంగా పెడుతుంటారు. దేనికి కూడా లెక్కపత్రం లేకుండా ఉంటుంది. అదే ఇది పూర్తిగా అవాళ్ళ రూపంలో కొనసాగుతుంటుంది. అంటే జేబులో డబ్బులు తీసుకొస్తారు, దానికి ఖర్చు తీసుకోవడానికి లెక్కలు ఉంటాయి. సినిమా ప్రొడక్షన్ సంబంధించి డబ్బులు కూడా ఎక్కడెక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బులకు సంబంధించి ఫైనాన్స్ ఎవరు చేస్తున్నారో ఆ ఫైనాన్స్ మీద కూడా చేసాలి. ఇప్పటికైతే సత్య అని చెప్పి కూడా ఒక ఫైనాన్సర్, సత్య రంగయ్య అని చెప్పి ఒక ఫైనాన్సర్ ఇంటి మీద కూడా అది సోదాలు చేస్తున్నారు. అయితే ఫైనాన్సర్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ ఫైనాన్స్ కూడా సోదాలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పుడు ఒక ఫైనాన్సర్ మీద సోదాలు చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ గా ఫైనాన్సర్ల మీద కూడా సోదాలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎస్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.